ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావుని ఎప్పుడైతే పార్టీ ప్రెసిడెంట్గా చేసిండో అప్పటి నుంచి పార్టీకి ఎదురు దెబ్బలే. చాలామంది కేసీఆర్ విమర్శిస్తే చాలామంది స్వీకరిస్తారు, కేటీఆర్ విమర్శిస్తే మళ్ళీ ప్రతి విమర్శ చేస్తారు. ఎందుకంటే ఒక విమర్శలో కూడా ఒక సృజనాత్మకత. కేసీఆర్ గారు ఆ విధంగా ఒక విమర్శలో కూడా ఒక కంటెంట్, ఒక భావజాలం, ఒక విమర్శను కూడా విమర్శ లెక్క ఒక రాజకీయ విమర్శ చేస్తారు. కానీ కేటీఆర్ పర్సనల్ విమర్శలు చేస్తూ, తర్వాత రాజకీయ విమర్శలు తక్కువ, పర్సనల్ విమర్శలు ఎక్కువ, ఒక అహంకారంతో చేస్తున్నాడు అని చెప్పేసి కేటీఆర్ మీద ఒక విమర్శ ఉన్నది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ పగ్గాలు పట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే సందేహంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక చూడాలా మరి కేసీఆర్ ఏమన్నా స్పందిస్తాడా, కేటీఆర్ ఏమన్నా స్పందిస్తాడా. కవిత లెటర్ బయటికి ఎట్లా వచ్చింది, దీనికి ఎవరు కుట్ర పన్నీరు. ఒకవేళ లెటర్ రాస్తే ఆమెకు యాక్సెస్ లేకపోతే లెటర్ వాళ్ళ డాడీ దాకా పోవాలి, చదువుకోవాలి, అదంతటితో ఆగాలి. ఇది లెటర్ రాసేంత పని ఉంటుంది యాక్సెస్ ఉంటే. ఒకవేళ అంటున్నాను, ఒకవేళ ఆమెకు యాక్సెస్ లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఏమేమి మరి లోపల ఏమేమి అవుతున్నాయో, కాబట్టి లెటర్ రాక వచ్చిందంటేనే మనకు అర్థమవుతుంది విషయం. లెటర్ రాక వచ్చిందంటే లేక కాదు కానీ ఈ విషయం బయటికి రావాలి, ఇది తెలుస్తుంది. యాక్చువల్గా నార్మల్ పర్సన్స్ అయినా సరే లెటర్ వరకు అంశం వెళ్ళిందంటే మాట్లాడే ఛాన్స్ లేక కాదు, మాట్లాడే ఇది కాదు ఉంది, బట్ లోపల జరుగుతున్న విషయాలు బయటికి తెలియాలి. అంటే ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అసలు ఏమేం జరిగింది, సభను అడ్డం పెట్టుకుని అడగాల్సినవన్నీ అడిగినట్టుగా తెలుస్తుంది. అది